వెల్కమ్ బ్యాక్ టు లలిత జ్యువెలరీస్ ప్రెజెంట్స్ ఊ అంటావా అది సంగతి. అయితే మన హాఫ్ డేస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఎంప్లాయీస్ కూడా హాఫ్ డేస్ ఇస్తే మీకు ఓకేనా కాదా? నాకైతే ఓకే, డబల్ ఓకే. సో మన నెక్స్ట్ కాలర్ అడిగి తెలుసుకుందాం హాఫ్ డేస్ ఓకేనో కాదో. హలో మధు గారు. మధు గారు ఎలా ఉన్నారు? హాయ్ క్రిష్, హాయ్ హేమా. హాయ్ మధు. హాయ్ మధు గారు, ఏం చేస్తున్నారు మధ్యాహ్నం? మధ్యాహ్నం లంచ్ చేయాలంటే ఇంకా ఇవాళ మా అమ్మ నాన్నగారి పెళ్లి రోజు అనమాట. చెప్పండి పేర్లు. ఇద్దరు చెప్తారని చేసా. మమ్మీ డాడీ పేరు చెప్తే విష్ చేసేస్తా. పార్వతి శంకర్రావు. పార్వతి శంకర్. అబ్బా, పేర్లు కూడా బాగా మ్యాచ్ అని. ఎస్, లాస్ట్ టైం కూడా మనం దేనికో విష్ చేసాం మనం, రైట్? నేను బూలే గణపతి అనమాట, వేడి గణపతి. ఓకే, ఏ ఊర్లో ఉంటున్నారు మీ పేరెంట్స్ ఇప్పుడు? మా వాళ్ళు రాజధానిలో ఉంటున్నారు. టీవీ చూస్తున్నారా? అవును, అందుకే చెప్పేస్తా. పార్వతి గారు, శంకర్ గారు అండ్ నా సైడ్ నుంచి అండ్ కృష్ణ సైడ్ నుంచి మీకు హ్యాపీ యానివర్సరీ. మీరు ఇలాగే మంచి మంచి యానివర్సరీ ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి కలిసి హ్యాపీగా. కూడా ప్లాన్ చేసుకోండి. నేను చెప్తా. నువ్వు కూడా చెప్పు. నేను చెప్తా. మధు గారి పేరెంట్స్ అయిన పార్వతి గారికి, శంకర్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అదనమాట పరిస్థితి. ఎస్, మరి ఒక మంచి పాట పాడొచ్చు కదా మీ పేరెంట్స్ గురించి. మధు పార్టీ ఏది? మధు పార్టీ ఏది? మధు వేర్ ఇస్ పార్టీ? హైదరాబాద్ వస్తాను, అప్పుడు నేనైతే మీటాను. ఖచ్చితంగా మనం రాక్ చేద్దాం. ఓకే, రాక్ చేద్దాం. అయితే మధు, ఇదిగో కృష్ణ పాట అడుగుతున్నాడు. నేను ఒక మంచి పాట పాడొచ్చు కదా. ఇందాకడ ఒక మణికంఠ అనే ఒక పర్సన్ హేమకు కాల్ చేసి కవిత చెప్పారు మధు. మరి నాకెవరు కాల్ చేసి కవితో పాట ఏదో చెప్తారని వెయిట్ చేస్తున్నాను. అది కృష్ణ కోసం పాట పాడమని అడుగుతున్నాను. అంటే ఫ్లో లో నిజాలు బయటకు వచ్చేసినాయి. ఫ్లో తగ్గించు. కాదు మధు, నన్ను 40 సంవత్సరాలు అని అన్నాడు, అందుకే రివెంజ్. 15 years back 25. 15 years back 25. మరి వయసు కాని హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా ఇందుది నాయి మది అయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎటుకోకుండా నేను మరి అలా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ మధు, చాలా బాగా పాడారు. నాకు భూమిక మళ్ళీ గుర్తొచ్చింది. అబ్బా, చూసావా మధు నీ కోసం పాట పాడితే భూమిక ఎందుకు గుర్తు చేసుకున్నావు? అంటే థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, సో స్వీట్. కృష్ణ బలల్ల మలకలు వచ్చాయి కానీ మధుకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. బావని అడిగానని చెప్పు మధు, ఓకేనా? థాంక్స్ ఫర్ కాలింగ్. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బై వన్స్ అగైన్ మీ పేరెంట్స్ కి హ్యాపీ యానివర్సరీ. సేమ్ విష్ ద సేమ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఓ పక్క మధు పాట పాడుతుంటే ఇంకో పక్క నా కోసం ఏమో డాన్స్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది తెలుసా? ఓ, నేను నీకోసమే డాన్స్ చేశానా? ఓకే.